ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఎనదర్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. సోమవారం ఈవినింగ్ అంటే నైటే ఆల్మోస్ట్ 7 o'clock అలాగా వెంకటేశ్వర టెంపుల్ ఉంది కదా, రుషికొండ దగ్గర, అక్కడికైతే వెళ్ళామన్నమాట. అసలు యాక్చువల్లీ ఉగాది రోజే వెళ్దాం సండే అనుకున్నాము. కానీ ఆ రోజు కొంచెం పని వల్ల కొంచెం నాకు కొంచెం లెగ్ పెయిన్ ఎక్కువగా ఉండడంతో వెళ్ళలేదు. అందుకు మండే వెళ్ళాలి. ఎందుకంటే అనుకున్న తర్వాత వెళ్ళకపోతే దేవుడి దగ్గరికి నాకు ఇంకా ఏదైనా అందుకే అయిందేమో అనిపిస్తుంది. అలాగా వెళ్ళాము. ఇక్కడైతే ఎంట్రన్స్ ఇప్పుడు మనం ఘాట్ రోడ్ ఎక్కిపోదాము. ఇది ఎక్కువ దూరం కాదండి, 1 కిలోమీటరే ఉంటుంది లోపల, ఎంట్రన్స్ లోపల నుంచి లోపలికి మాట. చాలా బాగుంటుంది. ఎప్పుడు మేము వెళ్ళింది నైటే టైమే వెళ్తుంటాము, అంటే ఈవినింగ్ టైమే. లైటింగ్స్ అవి ఎంత బాగుంటాయి తెలుసా అండి. ఇక్కడ పక్క పక్కన మంచి మంచి చెట్లు, తర్వాత మొక్కలు, పువ్వులు, చాలా గ్రీనరీ అది చాలా బాగుంటుంది. తర్వాత చల్లగా ఉంటుంది గాలి. కొంచెం కొండ మీద కదా ఈ టెంపుల్, చాలా చల్లగా అయితే ఉంటుంది. ఇలాగా మీదకైతే ఎక్కిపోతున్నాం అన్నమాట. చాలా తక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయే టైము. నేను అనుకున్నాను క్లోజ్ అయిపోద్దేమో అనుకున్నాను, బట్ లేదండి. మేము వెళ్ళేసరికి చాలా బాగా స్వామివారి దర్శనం అయింది. ఇంచుమించు ఒక 15 మినిట్స్ అలా దేవుడి దగ్గర దండం పెట్టుకున్నాము. లాస్ట్ కదా, జనాలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా బాగుంది. తర్వాత ఉగాది రోజు చాలా రష్గా ఉంటుంది, చాలామంది వచ్చి ఉంటారు. నెక్స్ట్ డే కాబట్టి కొంచెం ఖాళీగా ప్రశాంతంగా దర్శనం అయితే ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ అయితే ఉంది. తర్వాత ఈ శంకు చక్రాలు ఎంత బాగుంటాయి కదా ఆ లైటింగ్తోని అదిని. ఏదైనా అంటే మార్నింగ్ వ్యూ వేరు, నైట్ లైటింగ్స్ బట్టి ఆ వ్యూ వేరు. నేను ఎప్పుడు వెళ్ళినా నైటే వెళ్తున్నాను. ఇంతకు ముందు కూడా మీకు షేర్ చేశాను. ఎప్పుడు వెళ్ళినా నైటే వెళ్తున్నాను అనమాట. ఇంకొకసారి మార్నింగ్ వెళ్ళినప్పుడు మీకు షేర్ చేస్తాను, ఓకేనా. ఇలాగా గుడి దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ మనం చెప్పులు అవి పెట్టుకోవడానికి బండి అది పార్క్ చేసుకోవచ్చు. బండి దగ్గరే మనం చెప్పులు అది వదిలేసి వచ్చేయచ్చు అన్నమాట. ఇలాగైతే గుడి లోపలికి నడుచుకొని వెళ్తున్నాము. నేను గుడి వరకు అంటే ఆ స్టెప్స్ ఉంటాయి, చాలామందికి తెలిసే ఉంటుంది. రుషికొండ అంటే టెంపుల్ ఆ ముందుకి కొంచెం వెళ్ళిన తర్వాత స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ వరకే నేను వీడియో తీసాను. ఆ స్టెప్స్ దగ్గర మరి అస్సలు తీయలేదు. నాకు ఎందుకంటే ఒక రకం భయం, ఎందుకు దేవుడి దగ్గర తీయడము, ఫోన్ ఎలా ఉన్నా కూడా ఎందుకు తీయడము అని చెప్పేసి నేను అదైతే మరి ఏం తీయలేదు. తీయకుండానే మళ్ళీ బయటకొచ్చాకే తీసానమాట. ఇలాగా లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా అక్కడ ఒక అతనైతే తీసాడనమాట. దేవుడి దగ్గరికి కూడా తీసాడు. అక్కడ సెక్యూరిటీస్ ఉంటారు కదా, వాళ్ళు ఆ ఫోన్ తీసేసుకున్నారు. తీసుకొని ఏవో చూసి అన్ని డిలీట్లు అవి చేసి అలా దేవుడి దగ్గర తీయకూడదు కదా, అక్కడ తీసేసి ఇచ్చారన్నమాట. తర్వాత డిలీట్లు అవి చేసి అతనికి ఇచ్చాను. నాకు అలాగా ఎంత భయం తెలుసండి దేవుడి దగ్గర. అంటే విగ్రహాలకు అది తీయకుండా పైన మనం ఎంతైనా తీసుకోవచ్చు. ఇలాగైతే వచ్చాం, బయటకైతే వచ్చాం. ఇక్కడ చాలా చల్లగా ఉంది మీద నుంచి. ఆ కిందన ఇందాలు చూపించాను కదా బైక్ పార్కింగ్, అది ఆ ఏరియా అన్నమాట. ఇది మీదన టెంపుల్ దగ్గర. ఇక్కడ వచ్చి నేను తీసుకున్నాను. తర్వాత ఇది గోదాదేవి టెంపుల్ మాట, క్లోజ్ అయిపోయింది. అయినా కూడా పైన దండం అది పెట్టేసుకోవచ్చు మనం. చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడాని. ఇక్కడ ఏంటంటే ఎవ్వరు లేరు, లాక్ కూడా వేస్తుంది అని చెప్పి నేను అయితే కొంచెం తీసాను. ఇప్పుడు ప్రసాదం తీసుకుందాం. ఆల్మోస్ట్ ఎప్పుడు నైట్ అప్పుడు ప్రసాదం ఎప్పుడు ఉండదండి. ఈరోజు ప్రసాదం కూడా ఉంది, అది నా అదృష్టం అనుకుంటాను. ఈరోజు ఇదిగోటి ఇదంతా టెంపుల్ దగ్గర మాట, ధ్వజస్తంభం అదిని. మనం ఆ లోపల నుంచి వెళ్తాము, వెళ్ళి అక్కడ దండం పెట్టుకుంటాం. చాలా 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 ప్రశాంతంగా ఉంటుంది.
ఎందుకో తెలీదు. అంటే ఆ దేవుడి మహిమ అనుకోవచ్చు. అక్కడ ఉన్నంత సేపు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చున్నాము. మేమే లాస్ట్ దర్శనం తెలుసండి. మా తర్వాత ఒక 5, 6 ఉన్నారంతే. ఆ తర్వాత పవలింపు సేవ అని చేసి ఆపేశారన్నమాట అంతే. చాలామంది వచ్చారు కానీ వాళ్ళెవరికీ మరి అలౌ చేయలేదు. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే ప్రసాదాలు తీసుకున్నాము. పులిహోర మాట ఈరోజు ప్రసాదం. అక్కడ కూర్చొని ధ్వజస్తంభం పక్కన అక్కడ కూర్చొని ప్రసాదం అయితే తిన్నాము. నాకెంత ఇష్టం తెలుసండి పులిహోర. ఏ టెంపుల్‌కైనా ఎళ్ళినా నేను పులిహోర తీసుకుంటాను. ఇంకేం ప్రసాదం అంటే తీసుకుంటాను. కానీ నాకు పులిహోర అంటే ఎక్కువ ఇష్టం. ఇక్కడ అక్కడ కూర్చొని కొంచెం తీస్తున్నాననమాట. ఇదంతా టెంపులు ధ్వజస్తంభం. చాలామందికి వెళ్ళిపోమంటున్నారు. ఇంకా పవలింప సేవ చేస్తారు కదా! ఈ వైట్ డ్రెస్ ఏసుకున్న అతను వాళ్ళు చెప్తున్నారు. ఇంకా కిందకెళ్ళిపోండి. ఇదిగోటి కిందకి అందరూ వచ్చేస్తున్నారు. మీదన మరెవరిని ఉంచరు. ఈళ్ళందరూ వచ్చారు కదా! ఇక్కడ వీళ్ళందరూ అయితే వాళ్ళకి మరి టైం తెలీదో మరి ఏంటో వచ్చారు. అప్పటికైతే క్లోజ్ చేసి పవలింప సేవ చేయిస్తారు. అందుకని ఆపేశారు. మేబీ పైనుంచి దర్శనం ఇప్పించి పంపించేస్తారేమో వీళ్ళకి. ఇంకోళ్ళైతే ఒక ఫ్యామిలీ వచ్చారండి. చిన్న బాబు మాట. చిన్న బాబుని పట్టుకొని అంటే చిన్న పిల్లలకి చూపిస్తారు కదా! అలాగని తెచ్చారు. బట్ ఏంటంటే క్లోజ్ అయిపోయింది. ఇది టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ నైట్ 8 వరకే మాట ఉంటది. మధ్య మధ్యలో కొన్ని పూజలకి అలాంటప్పుడు ఆపుతారు. అది కూడా మీకు ఇక్కడ బోర్డు మీద ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. ఎవరికైనా కావాలంటే స్క్రీన్‌షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ లాన్ లాగుంది. గ్రాస్ అది ఉంది. ఆ గ్రాస్ మీద చెప్పులు లేకుండా నడిస్తే ఎంత హాయిగా ఉంటది కదా! మనకి కింద అరిపాదాల దగ్గర పెయిన్ వచ్చేటప్పుడు జోళ్ళు లేకుండా ఈ గ్రాస్ మీద నడుస్తే చాలా బావుంటది. కొంతసేపు అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారని చెప్పి నేను కొంతసేపు అలాగా పాదాలతో నడుత్తానమాట. తర్వాత ఇదండి. మనం ఏ పూజ చేయించుకుంటామో దానికి ఎంత మనీ అవుతది. కొన్నిటికి 1500, కొన్నిటికి 200, 300 అభిషేకాలకి అవి అలాగా ఉన్నాయన్నమాట. ఎవరికైనా కావాలంటే స్క్రీన్‌షాట్ తీసుకొని ఉంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ అయితే ఇలా కొంచెం ముందుకెళ్ళిపోతాం. ఇదంతా గ్రీనరీ మాట. ఎంత బావుంటదో ఫోటోస్ అవి తీసుకోవడానికి. తర్వాత నైటు ఆ లైటింగ్ షేడ్స్ పడి ఇంకా బావున్నాయి గ్రీనరీ అదిని. తెల్లవారు ఎలాగుంటదో తెలీదు. ఇంకోసారి తెల్లవారెళ్ళి మీకు షేర్ చేస్తాను. ఓకేనా? మంచి మంచి మందార పువ్వులు గానీ, చామంతి పూలు అసలు వెంకటేశ్వర స్వామికి పువ్వులంటే ఎక్కువ ఇష్టమట కదా! ఇలాగా అన్ని రకాల పువ్వులు, అన్ని గ్రీనరీ, సీనరీ అది బావుంది. తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటదన్నమాట. గాలి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో ఏంటంటే మనకి ఎండ ఎండాకాలం వేడిగా ఉంటుంది కదా! ఈ టైంలో మనకి ఎక్కువగానే చల్లగా అనిపించింది అక్కడ. చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉండిపోయామన్నమాట అక్కడ. ఇది కూడా మనకి ఇదోది అక్కడ బోర్డు అది పెట్టి ఉంది. ఇది కూడా స్క్రీన్‌షాట్ అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏంటుంటది, ఎప్పుడు పూజలు అవుతాయి, ఎప్పుడు మనకి దర్శనం ఉంటాది అనేది ఇక్కడ ఉన్నాది. తర్వాత ఏ పూజలకి ఎంత అమౌంట్ అన్నది కూడా రాసుందన్నమాట. ఇది కూడా మీకు కావాలంటే స్క్రీన్‌షాట్ తీసుకొని దాన్ని బట్టి మీరు చేయించుకోవచ్చు. కొన్ని అయితే రూ. 100 ఉన్నాయి. కొన్ని 1500 అలాగా మన చేయించుకునే బట్టి కొన్ని కళ్యాణాలు అవి చేయించుకునే వాళ్ళు అలాగా ఉంటాయన్నమాట. అభిషేకాలు. నెక్స్ట్ ఇక్కడ ఆ పువ్వులు అవన్నీ తీసాను. తర్వాత కిందకి పార్కింగ్ దగ్గర ఇంకా చెప్పులు అవి తీసేసుకొని ఇంకా బండెక్కిపోయి కిందకి దిగిపోదాము. మళ్ళీ దూరం నుంచి ఒకసారి దేవుడికి దండం పెట్టేసుకొని ఒక చిన్న వీడియో తీసి ఇంకా బండెక్కిపోదాము.
అయిపోయి ఇంకా కిందకి దిగిపోదాము. లైటింగ్‌లో అయితే చాలా చాలా బావుంటది. ఇక్కడ క్లైమేటు రుషికొండ దగ్గర కదా! చాలా గాలి మీద కొండ మీద కాబట్టి చాలా ఎక్కువగా గాలి ఉంటది. చాలా ప్రశాంతంగా ఉంటది. ఇక్కడ మనకి అన్ని ఫెసిలిటీ అంటే వాటర్ గానీ, లేదంటే ఆహ్, టాయిలెట్స్ అవి ఎవరికైనా అవసరం అంటే ఇవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. మ చిన్న పిల్లలతో వచ్చినోళ్ళు కానీ, లేడీస్‌కి కానీ ఇబ్బంది లేకుండా అక్కడ కిందకొచ్చాక మనం వెళ్ళొచ్చన్నమాట. అది. అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ అవి ఉంటే వెళ్ళొచ్చు. అది. ఇంకా ఇలా దిగిపోతున్నాం. ఈ పక్కనైతే చెట్లవి ఉన్నాయి. తర్వాత చాలామంది వస్తున్నారు కానీ ఇంకా ఆపేసారండి అక్కడ. ఇంకెవరికీ రానివ్వకుండా. ఇక్కడ కొంచెం మంది కారేదో తీస్తున్నారు. అందుకని కొంచెం ఆగామన్నమాట. ఇంకా ఇదంతా ఇంకా టెంట్‌లేసున్నాయి. మేబీ నిన్న ఉగాది కదా! ఉగాది రోజు ఇవన్నీ పూజలయ్యి ఉంటాయి. అందుకని చాలా మటుకు టెంట్‌లేసున్నాయి. ఇలా కిందకి దిగిపోతున్నాం. ఇదిగో శంకు చక్రాలైతే వచ్చేసాయి. చూడండి. మీరు కూడా దండం పెట్టుకోండి శంకు చక్రాలకి. ఎంత బాగా అనిపిస్తది కదా! ఇలా శంకు చక్రాలకి అది చూసుకొని దండం పెట్టుకుంటే. ఇంకా ఇలాగా కిందకి దిగిపోదాము. మళ్ళీ కలుస్తానండి. అంతేనండి. కిందకి దీపం. ఇది అవుట్ గేట్ మాట. ఇలాగ వచ్చి మనం హైవే మీదకి మాట. ఇక్కడ వెంకటేశ్వర దివ్యక్షేత్రం అని రాసుంది. అంతేనండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.